ఎవరన్నావు? ఉగ్ర నరసింహం. ఉగ్ర నరసింహం ఎవడవాడు? నీలాంటి హిరణ్యకశిపుల్ని చంపడానికి అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువుని. అవును, ఎక్కడ హిరణ్యకశిపులు విజృంభిస్తుంటారో అక్కడ ఉగ్ర నరసింహం పుడుతూ ఉంటాడు. Shut up. ఫోను మాట్లాడుతుంటే మధ్యలో పెట్టేస్తావే. ఇలాంటి బెదిరింపు ఫోన్లకు నేను భయపడను. ఇది బెదిరింపు కాదు. అమ్మాయిల్ని రేప్ చేసింది నువ్వు, డ్రైవర్ని చంపింది నువ్వు, ప్రజల్లోకి ఆ నిజాల్ని బయటకు రానివ్వకుండా చేసింది నువ్వు. అందుకే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో నిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు కోర్టుకు రావాలి. రాకపోతే 24 గంటల తర్వాత నువ్వు ఉండవు. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. మిస్టర్ బాలరాజు, రాత్రి నుండి ఎవడో ఫోన్ చేసి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఆడేవాడండి? వాడెవడో ఉగ్ర నరసింహట. మేము బతుకున్నామా చచ్చామనుకున్నారు సార్? మేముండగా వాడేవాడు చంపడానికి. మేము వస్తున్నాం. మీరెంత ఇక్కడ ఎందుకున్నారు? మా అయ్యగారిని కాపాడుకోవడానికి. మేము వచ్చాంగా, మీరెందుకు వెళ్ళండి. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి కూర్చోండి. ఏమిటి ఎలా ఉన్నారు? ఏమి లేదు, కొంత ధైర్యం కోసం. ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అయ్యగారు ఎలాగ తాగుతున్నారు సార్? మేము వచ్చేసాంగా, ఇంక భయం ఎందుకు? మీరంతా బయటకు వెళ్ళి కాపాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా కాస్త తీసుకోండి. ప్లీజ్ తీసుకోండి. మీరు తీసుకుంటేనే నాకు ధైర్యంగా ఉంటుందండి. ప్లీజ్ తీసుకోండి. ఓకే, మర్చిపోయాను. ఎవరండి మిమ్మల్ని చంపేది? ఏమండి, మీకు కొంచెం ఎక్కువైనట్టుంది. లేదు లేదు, మీకు ధైర్యం చెప్పడానికి ధైర్యం కాస్త ఎక్కువ పోసాం. అది కంగ్రాచులేషన్స్. ఏనండి వాడేది? నరసింహ, సునక నరసింహ. ఈ రుద్ర నరసింహాన్ని చూసి ముడిచి పారిపోయాడు. నిజం చెప్పారండి, నిజం. ఇదేంటండి లైట్లు ఆరిపోయాయి. చెప్పానుగా నీకు 24 గంటలు వ్యవధిస్తున్నానని. ఈ క్షణంతో ఆ వ్యవధి పూర్తయింది. నిజం చెప్పడానికి భయపడ్డావు, కోర్టుకి వెళ్ళడానికి భయపడ్డావు. నీలాంటి హిరణ్యకశిపుల వల్ల ఈ దేశం నాశనం అయిపోయింది. ఆ యుగంలో ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తాను. కానీ ఈ యుగంలో నీలాంటి రాక్షసుల్ని ఎందరినో చంపడానికి ఈ అవతారం ఎత్తాను. నీ ఇష్టదైవం ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రార్థించు. మేయర్ గారు, రాజు, మిస్టర్ రాజు. సార్, మేయర్ గారు ఎక్కడ? ఇక్కడ ఉన్నారు సార్. సార్, మై గాడ్, రాజు. హలో, ఎవరు? ఎవర్రా ఈ అర్ధరాత్రప్పుడు డిస్టర్బ్ చేసింది? ఉగ్ర నరసింహ. ఏమిటి? ఎందుకు ఫోన్ చేశావు? తర్వాత ఛాన్స్ నీదే. ఏమిటి? నాకేం తెలీదు, నేనేమీ చేయలేదు. ఏమీ చేయలేదు. అమాయకులైన ఆడపిల్లలను అనుభవించి అవతల పారేశావు. చక్రవర్తితో చేరి చేయకుండా దారుణాలు అందించేశావు. లేదు, ఇదంతా కట్టు కదా, అబద్ధం. అబద్ధము నిజము అరగంటలో తేలుతుంది. చావడానికి సిద్ధంగా.
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎక్కడ పాపాలు జరుగుతాయో అక్కడ పాపాత్మను శిక్షించడానికి ఉగ్ర నరసింహం ఉద్భవిస్తాడు. జ్యోతి. హీరో ఇక్కడ హీరోయిన్ లా పడి ఉంటే హీరోయిన్ నువ్వు హీరో అయ్యావా? అయ్యి ఏం చేస్తావా? మమ్మల్ని బజారుకి ఎక్కిస్తావా? మమ్మల్ని బజారుకి ఎక్కిస్తే మరి మేము నిన్ను ఎక్కడికి ఎక్కిస్తామో తెలుసా? హీరోయిన్ అక్కడుంది, హీరో ఇక్కడున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య అడ్డొచ్చేది ఎవరు? విలన్స్. మీరంతా విలన్స్. హీరోయిన్ మీరు చెయ్యేశారో మిమ్మల్ని అందరినీ టపా టపామని కాల్చి పారేస్తాను. హీరోయిన్ మీరు చెయ్యేస్తే మనం నేను వేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్. అందం నీ సొత్తు, నువ్వు నా సొత్తు. మేరే శ్యామ్. సుందరి సుందరి, నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెతికినా లేదు కదా, బజారంతా వెతికినా లేదు కదా. యు ఆర్ మైన్ సుందరి. ఈ కేసు అవుట్. హూ ఇస్ అవుట్? ఐఎమ్ నాట్ అవుట్. యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. ఐఎమ్ స్ట్రైట్. మా హీరోయిన్ మీద ఎవరైనా చేశారు, మీరంతా అవుట్. రే, వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండి రా. లాగేయండి. నా కొక్కలారా, మీరంతా తాగి నేను అవుతుంటారా?